హాయ్ ఫ్రెండ్స్, నా బంగారు తల్లి తీసిన ప్రాజెక్ట్ వర్క్ ఇది. ఏంటంటే ఈ ప్రాజెక్ట్కి ఇప్పుడున్న మన రో రోజు చేసేవి ఇవే కదా, అసలు తినగొని ఇవి. మనం అసలు రోజు వ్యాయామం ఎవరైనా చేస్తారా ఫ్రెండ్స్? ఎవరో చేయరు అసలు. అసలు తినేదే ఇవి రోజు. మనం ఇంకా ఇవి కూడా చెప్పవసరం లేదు. అసలు చూడండి, డస్ట్బిన్లు ఎవరైనా చెత్తేస్తారు ఈ రోజుల్లో? మొక్కలు ఎవరైనా ఎక్కువ నాటుతున్నారా? ఇట్లాంటి పూరి గుడిసెల్లో, చెట్ల మధ్యలో ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా? ఉండట్లేదు. అందరు అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద డాబాలు కదా. చూడండి, ఎగ్ తినొచ్చు, ఫిష్ కూడా తినొచ్చు, చికెన్ కూడా అప్పుడప్పుడు తినొచ్చు, కానీ ఈ లేకుండా మనకు రోజు గడవదు. ఫ్రూట్స్ కూడా చాలామంది తగ్గించేసారు. అంటే ఇగో ఇట్లా పిజ్జాలు, బర్గర్లు, న్యూడిల్స్, బన్ను ఫ్రై చేసుకొని తినేద్దాం. ఫ్రూట్స్ కూడా అప్పుడప్పుడు తినాలి. దీని గురించి మా మేడం గారు రేపు వాళ్ళ స్కూల్లో సబ్మిట్ చేసిద్ది అనమాట ప్రాజెక్ట్ వర్క్. నాకైతే సరిగ్గా 4 కూడా తిరగట్లేదు, మరి అట్లా చేసిద్దో తెలీదు. మిల్క్ కూడా ఫ్రెండ్స్, గీ కూడా మంచిదే, కానీ గీ తింటే మనం లావ్ అయిపోతాం అనుకుంటాం, కానీ గీ చాలా మంచిది. దానివల్ల చాలా మంచిగా ఉంటారు, గట్టిగా అవుతారు. మన తాతల కాలంలో, మామూలు కాలంలో చాలా నెయ్యి తినేవాళ్ళు. పాలు కూడా చాలా మంచిది. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలకు కూడా ఎవరికన్నా ఉపయోగపడితే కనుక ఇవి చూసుకోండి. మనం ఎట్లాగో నేనైతే చేయలేదు ఫ్రెండ్స్, నిజంగా చేయలేదు. నా పిల్లలు చేస్తుంటే, నా కొడుకు బాగా చదువుతాడు, నా చిన్న కూతురు బాగా చదువుతారు, మంచిగా ఇట్లాగే ఉంటారు. వాళ్ళని చూస్తే మనకు కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్. నా చిన్న కూతురు అయితే డ్రాయింగ్ బాగా వేసింది. ఇదిగోండి, ఇవి చాలా వాటికి డ్రాయింగ్స్ ఆమె వేసుకుంది. ఆ చెట్లు ఇదిగోండి, ఇక్కడ చూసారా, చాలా వాటికి ఆమె వేసుకుంది. నేనైతే హెల్ప్ చేయలేదు, మా ఆయన కూడా హెల్ప్ చేయలేదు. అలా ట్యూషన్ టీచరు ఆ అమ్మాయి చాలా సపోర్ట్ చేసిద్ది, అందుకొని చేసేసుకుంటుంది. ఇప్పటికైతే అన్నం కూడా తినలేదు ఫ్రెండ్స్, అయినా చేసేసుకుంటుంది. మీకు కూడా ఇది నచ్చిద్దని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఉపయోగపడితే సేవ్ చేసుకోండి. మీ పిల్లలతో కూడా ఇలాగే ప్రాజెక్ట్ వర్క్లు ఉంటే చేయించుకోండి ఫ్రెండ్స్. ఎవరికైనా హెల్ప్ అయిద్దని నేను తీసాను, ఇంకా వేరే ఉద్దేశం ఏం కాదు. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.